ఈ రోజు మనం మాట్లాడుకునేది అక్షయ తృతీయ గురించి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియా నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాము. ఈ నేపథ్యంలో తెలుగు పంచాంగ ప్రకారం అక్షయ తృతీయ ఈసారి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం. ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యత, శుభముహూర్తాల వివరాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినాన బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనేందుకు చాలా మంది ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులు కొనడమే కాదు, దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈ రోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా శుభ సమయం, పూజా విధానం గురించి పూర్తి వివరాలను కూడా తెలుసుకుందాం.